సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు థర్మల్ పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా పార్కు ప్రారంభోత్సవం, అన్నప్రసాదన విడతన షెడ్డు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు ఆర్జీవన్ యాజమాన్యం ఘన స్వాగతం పలకగా ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. అలాగే అన్నప్రసాద వితరణ షెడ్ను కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడారు. మంగళం దీర్ఘమాయు ధ్రువందైంద్రచాగ్నిష్ట రాష్ట్రంధారయతాన్ ధ్రువం అయం ముహూర్తస్సు హరి ఓం భద్రం కరుణే విశృణ్యామ. మీతో కొంచెం సైడ్ ఉంటే ఫోటో తీయండి సార్. మేడం కొంచెం మంచి తీసుకోవాలి. సంతోష్ మన వాళ్ళు ఎవరన్నా పెట్టి ముందు రా సార్. ఆర్జీవన్ అధికారులకి, ఇక్కడుండే ఉద్యోగులకి, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడుండే మిగతా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా పవర్ హౌస్ కాలనీలో నివసించే అందరికి కూడా, అందరూ ప్రజలకు కూడా, అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం. సో ఇది చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని అందులో హైవే మీద ఉంది. ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారు, అదే రకంగా ఉండేది. దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు, దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ని వాళ్ళ కళను సాకారం చేసిన GM ఆర్జీవన్ లలిత్ కుమార్ గారిని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు, సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్, అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు, ఓవరాల్గా ఇక్కడ పనిచేసే ఏరియా ఇంజనీర్, మిగతా అందరు స్టాఫ్కి కూడా అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నాం, దానికి తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి, ఆహ్లాదంగా ఉండాలి. దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రోద్ధానం కావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ పవర్ హౌస్ కాలనీ టెంపుల్ మేము కూడా పవర్ హౌస్ కాలనీలో మేము దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్. ఇక్కడ మా ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరిని, అంటే మా కుటుంబ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేరినాయి. అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం, ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది. అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను, బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అంతా నిత్య పూజలు కంటిన్యూస్గా మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి, తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాము అనమాట. సో అటువంటి పవర్ హౌస్ కాలనీ అమ్మవారి టెంపుల్ని ఎంత సుందరంగా ఈ గార్డెన్తోనూ సుందరంగా తీర్చిదిద్దినందుకు, అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా అది ఒక ప్లానింగ్లో ఉంది. అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు. ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సంగారెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దానికి కావలసిన అన్నీ కూడా అన్ని శక్తియుక్తులు, అట్లాగే దానికి కావాల్సిన అన్ని
వసతులు అమ్మవారు కృప మూలన అన్ని మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతుంది ఈ గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్ అలాగే ఆజీవన్ జేఎంఆర్ లలిత్ కుమార్ వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.